11వ రోజు జరుగుతుంది సమ్మె. ఇక్కడ మేమైతే గన శృతి మించిన కోరికలైతే కోరలేదు. మా కడుపు కాలే మేము రోడ్డు మీద కూర్చున్నాము. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, పెన్షన్ తో కూడిన రిటైర్మెంట్ కావాలని, మెడికల్ లీవ్ కావాలని, బీమా సౌకర్యం కావాలని, సమ్మర్ సెలవులు కావాలని, గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని, కూరగాయల బిల్లులు, ఐసిడిఎస్ బడ్జెట్ పెంచాలని, కనీసము 25 పైసలతో ఏమీ రాదు, 50 పైసలతో గ్యాస్ రాదు. 50 పైసలు గ్యాస్ తో అన్నము చేయాలి, పప్పు చేయాలి, గుడ్డు ఉడకబెట్టాలి, పాలు కాంచాలి. ఒక పిల్లలకి 50 పైసలు ఇస్తే ఇంత అవుతుందా? కాదు కదా. 25 పైసలకు పచ్చిమిరపకాయ, టమోటా, కూర వస్తుందా? మెను ఛార్జ్ ప్రకారం వంట చేయాలంటారు. ఏ రకంగా మెను ఛార్జ్ ప్రకారం అంగన్వాడీ టీచర్ వంట చేస్తుంది? 11,500 రూపాయలు జీతం తీసుకొని సంసారానికి పెట్టాలి. ఇట్లా అంగన్వాడీ సెంటర్ నడపాలి. అక్కడ ఏది బడ్జెట్ లోటు చేయకూడదు అంగన్వాడీ పిల్లలు. ఎందుకంటే తల్లిగారు మమ్మల్ని నమ్మి వదిలింటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి లోపాలు లేకుండా వాళ్ళకు మెనూ ప్రకారం ఫుడ్ పెట్టాలి. ఇటు మా పిల్లలు ఏం పెట్టి సాకాలి. అక్కడ రెంట్ కట్టాలి. ఎప్పుడో బిల్లులు వస్తాయి. 2017 నుంచి బాకీ పడ్డ బిల్లులు ఇంతవరకు రాలేదు. ఏ విధంగా మా సంసారాలు జరపాలి? మాకు 11,500తో అవుతుందా? మినీ సెంటర్లకు 7,000 జీతంతో సంసారం చేయగలరా? మా పిల్లలకు ఇది చేయరా? గ్యాస్ 1150 రూపాయలు ఉంది. కనీసం ఎంత గ్యాస్ కావాలి? మా సంసారానికి గ్యాస్ ఎక్కడి నుంచి పెడతాం? మా పిల్లలకి ఎక్కడి నుంచి పెడతాం? ఒక్క రోజు కూడా సెలవు లేదు. సమ్మర్ సెలవులు ఇవ్వాలి. వాళ్ళు చిన్న పిల్లలు కదా, వాళ్ళు ఊళ్ళకి పోవాలని ఉంటుంది కదా. తల్లిగారు ఏం చేస్తారంటే, మీకు బడి ఉంది కదా, మీరు బడికి వెళ్ళండి. పెద్ద పిల్లలనేమో ఊర్లకు పంపిస్తారు. చిన్న పిల్లలేమో, మేడం మాకు సెలవులు ఎప్పుడు ఇస్తావు మేడం, మేము ఊర్లకు పోకూడదా అని అడుగుతారు. దీనికి ప్రభుత్వం కొంచెమైనా ఆలోచించాలి. మేమైనా పెద్ద పెద్ద కోరికలు అయితే కోరలే. కనీస వేతనం, మా కుటుంబంలో మేము చనిపోతే కనీసం మట్టి ఖర్చులు కూడా ఇబ్బందే. ఇప్పుడు మేము రెంట్లు కట్టుకోవాలి. మాకు హౌస్ లేదు. టౌన్ లో రెంట్ కట్టాలి, అక్కడ స్కూల్ కి రెంట్ కట్టాలి. 1వ తేదీ వచ్చేసరికి అతను రెంట్ అడుగుతాడు. ఏ రకంగా మేము రెంట్ తేవాలి? 7,000 10,000 జీతంతో బతకగలమా? ఒక ముఖ్యమంత్రి గారు, ఒక ఎమ్మెల్యే గారు, మిగతా మంత్రులంతా ఈ జీతంతో ఒక రోజు నడపండి. మీకు ఇక్కడికే 11,000 రూపాయలతో ఎలా బతుకుతున్నాము అంటే మీరు ఒక్క రోజు బతకండి. ఈ రోజు సచివాలయ సిబ్బందిని 5 మంది సెంటర్లకు పంపిస్తున్నాడు. కనీసం ఇక్కడ బీగాలు వదలగొడుతున్నాడు. ఏమయ్యా, మేమా దొంగలం మీరా? బీగాలు వదలగొట్టి 5 మంది చేసే పని మేము ఒకరు విగ్రహం చేస్తున్నాము. ఏమవసరం వచ్చిందయ్యా బీగాలు వదలగొట్టేకి? మాకు న్యాయమైన కోరికలు నెరవేర్చండి. సిద్ధంగా పోయి కూర్చొని చేస్తున్నాము. అందరూ ఉద్యోగులు 8 గంటలు పని చేస్తే ఒక అంగన్వాడీ టీచర్ పొద్దున 8:30 నుంచి రాత్రి 10 పని